సిటీలో ఆర్టీసీ ప్రయాణికులకు సన్ స్ట్రోక్ మొదలైంది. చాలా చోట్ల బస్ షెల్టర్లు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రోజు రోజుకు ఎండ తీవ్రత పెరగడంతో జనం పరేషాన్ అవుతున్నారు. బల్దియా బస్ షెల్టర్ల నిర్మాణం చేపట్టినా పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. సిటీలో బస్ స్టాప్లు దొరకడం కష్టంగా మారింది. సిటీ బస్సుల్లో రెగ్యులర్ గా వెళ్లే వారికి తప్ప కొత్తగా బస్సుల్లో వెళ్లేవారు మాత్రం బస్ స్టాప్ కోసం వెతుక్కోవాల్సి వస్తోంది. ఇక్కడ చూడండి, ఇది నారాయణగూడ నుంచి హిమాయత్ నగర్ కు వెళ్లే దారిలో ఉన్న ఓ బస్ స్టాప్. కానీ ఇక్కడ బస్ షెల్టర్ లేక ప్రయాణికులు షాపు ముందున్న మెట్లపై కూర్చున్నారు. నేను కూడా కూర్చున్నా, బస్ ఆగుతుంది. ఇక అందరితో పాటు నారాయణ అన్ని కూర్చున్నా, అంత మెట్ల మీదనే కూర్చున్నాం. మరి బస్ స్టాప్ లేదు, మరి ఏం చేస్తాం? కొంచెం బిల్డింగ్ లీడ్ ఉన్నది, అన్ని కోసం బస్ కోసమే కూర్చుంది వాళ్ళంతా కూడా. అంతే, ఇక ఇక్కడ పరిస్థితి అయితే ఇది. షెల్టర్ ఏం ఇట్లానే కూర్చోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అక్కడ బ్రిడ్జ్ దగ్గర నారాయణగూడ బ్రిడ్జ్ దగ్గర షెల్టర్ ఏం లేదు, సన్ పడుతుంది, హెడ్ఏక్. ఇది మరో బస్ స్టాప్. ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి అశోక్ నగర్ కు వెళ్లే దారిలో సుదర్శన్ థియేటర్ పక్కనుంది. ఇక్కడ కూడా బస్ షెల్టర్ లేకపోవడంతో ఇలా హోటళ్ల ముందు నిలబడాల్సి వస్తోంది. చిక్కడపల్లి నుంచి నారాయణగూడ వెళ్లే దారిలో కూడా ఇదే పరిస్థితి. కానీ గతంలో ఇక్కడ బస్ షెల్టర్ ఉండేది. మెట్రో పనులతో దాన్ని తొలగించారు. తిరిగి ఏర్పాటు చేయడం మాత్రం మరిచారు. దీంతో ఇక్కడ ఇలా మెట్రో నీడ కింద నిలబడుతున్నారు ప్రయాణికులు. స్టాప్ ఉండే ఇక్కడ మెట్రో లైన్ వచ్చింది కదా, అప్పుడు అన్నీ క్లీన్ చేసారు. బస్సులు కూడా సరిగ్గా ఆపుతలేరు. అక్కడ ఆపాలే, ఇక్కడ మొత్తం అక్కడ దాకా వెళ్ళిపోతుర్రు. ఇబ్బంది అవుతుంది. ఇవే కాదు, సిటీలో వందల సంఖ్యలో బస్ షెల్టర్లు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల చెట్ల కింద నిలబడితే మరికొన్ని చోట్ల ఎండలోనే నిలబడాల్సి వస్తోందంటున్నారు. మరి అట్లాంటి బస్ స్టాప్లు అయితే తొందరగా కట్టాలి కదా. ఎండాకాలం ప్రజలకు ఎండకు సొమ్మసిల్లిపోతారు వాటర్ లేక. అటు బస్ స్టాప్ లేదు, అట్లా కొన్ని జగలలో లేవు. పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా కానీ ఎట్లా ఉందన్నా, ఏముంది, బస్సులు రావాలి, ఎండకు నిలబడాలి. ఉన్న కాడికి ఈడో బస్ స్టాప్ ఉంటే బర్కత్పూర్ బస్ స్టాప్ ఉంది, ఆడుందంటే కోరిన కాడ ఉంది. ఎప్పుడన్నా ఏడన్నా ఇట్లా కనీసం నెక్స్ట్ స్టాప్ ఆపుదామంటే కూడా బస్సులు ఉండవు, టైంకు బస్సులు ఉండవు. ఏడన్నా కనీసం ఇట్లా టైం బట్టి బస్సులు ఆపమన్నా ఉండదు. నిలబడడానికి ఇదే ఎండ. ఇట్లనే ఒక్కొక్క దగ్గర అయితే ఏడ ఉంటే అడవై అట్లా మెట్ల కాడవై కూర్చోవాల్సి వస్తుంది. అక్కడ బస్ స్టాపే లేదా. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏం చేస్తాం చెప్పు. ఇక అటిక్మీట్ దగ్గర అసలు బస్ స్టాప్ లేదు. ఎండలు నిలబడుతున్నారు జనాలు మొత్తము. చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే ఇక్కడ బస్ ఎక్కి నాచారం పోవాలి. చాలా కొడుతున్నాయి ఎండలు. అక్కడైతే బస్ స్టాప్ లేదు, చెట్టు కూడా లేదు నిలబడడానికి. చాలా ఇబ్బంది అవుతుంది. సిటీలో గతేడాది జీహెచ్ఎంసీ బస్ షెల్టర్ల నిర్మాణ పనులు చేపట్టింది. పీపీపీ పద్ధతిలో అడ్వర్టైజింగ్ ఏజెన్సీలకు నిర్మాణ పనులు అప్పగించింది. 4 గ్రేడులుగా విభజించి 826 బస్ షెల్టర్లను ఏర్పాటు చేస్తోంది. కానీ ఇప్పటి వరకు చాలా చోట్ల పనులు నత్తనడకన సాగుతున్నాయి. గ్రేడ్ 1లో 7 చోట్ల ఏసీ బస్ షెల్టర్లను నిర్మించాలని భావించారు. కానీ ఇప్పటి వరకు 3 చోట్ల మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. ఇంకా గ్రేడ్ 2, 3, 4 పద్ధతిలో నిర్మించే బస్ షెల్టర్లు కూడా సగం కూడా పూర్తి కాలేదు. అయితే సిటీలో రోజు రోజుకు పెరుగుతున్న ఎండలతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏసీ బస్ షెల్టర్లు ఉన్నా ఏసీలు సరిగా పనిచేయడం లేదు. మరి మరోపక్క మరి బస్ షెల్టర్ ఎక్కడ ఉంది, బస్ నెంబర్ ఎక్కడ పోతుంది అని అడుగుతూ ఉంటే అక్కడ బస్సు నెంబర్ ఉండదు. ఆ బస్సు నెంబర్ ఉన్నా అక్కడ బస్ షెల్టర్ ఉండదు. షెల్టర్ ఉన్న లెఫ్ట్ రైట్లో, ఇక్కడ లెఫ్ట్ ఉంటే అక్కడ రైట్లో కూడా బస్ స్టాప్ ఉండదు. మరి ఇంత దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఆర్టీసీ వారిల నిర్లక్ష్యమా, మరి జిహెచ్ఎం నిర్లక్ష్యమా, మరి హోల్డింగ్ల ద్వారా మరి జిహెచ్ఎంసీ కూడా ఎన్ని కోట్ల రూపాయలు కూడా వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. మరి నిడలిచ్చే మనుషులకు కూడా మరి ఈరోజు కూడా నిలబడండి. అక్కడ ఎండలో ఒక 5 నిమిషాలు నిలబడితే మనం ఏ పరిస్థితి ఉంటుందో మనం ఆలోచించండి. బస్ స్టాప్ ఉంది, చూసాం కదా, బస్ స్టాప్ ఉంది. అక్కడ నిల్చోటానికి చూడు, అప్పుడు కూడా బయట ఉన్నారు. అనుకూలంగా లేదు, కూర్చోటానికే కాదు దేనికైనా సరే. ఇప్పుడు ఎండ కాబట్టి పర్వాలేదు, నీడు ఉంది. అదే వర్షం అయితే ఇంకా కష్టం. ఇంకా బాగా పోవాలండి, డెవలప్మెంట్ కావాలంటే. సిటీలో బస్ షెల్టర్ల సమస్య ఇప్పుడిప్పుడే తీరేలా లేదు. ఆర్టీసీ ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసే బస్ షెల్టర్లు యాడ్ ఏజెన్సీలకు మాత్రం కాసుల వర్షం కురిపిస్తున్నాయి.